మనం ఇప్పుడు ఎక్కడ దాకా చూసాం? అలూస్ వరకు చూసాం, అంతేనా? ఏమ్మా ఎక్కడ ఆలోచిస్తున్నారు? అలూస్. ఇప్పుడు మనము మరొక మాట కూడా నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చూద్దాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ఎక్కడంట? రెఫీదీములో. అలూస్ చూసామండి? అలూస్ చూసాం. అలూస్ చూడలేదా? అలుసు నుండి మనము రేడిలోకి వెళ్దాం. అలుసు అనగా ఏమై ఉన్నది? ధ్యానించుట. అలుసు అనగా ధ్యానించ లేదా లోయ. లోయ లేదంటే ధ్యానించటం. ఈ రెండు కూడా అలుసు యొక్క అనుభవాన్ని సూచిస్తుంది ప్రియ దేవుని సంగమం. కనుక ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ధ్యానించే వారుగా ఉండాలంట. దేని ధ్యానించాలి? దేవుని యొక్క కార్యాలని ధ్యానించాలి, దేవుని నడిపింపుని ధ్యానించాలి, దేవుని యొక్క ఆలోచనలే ధ్యానించే వారిగా ఉండాలి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. హల్లెలూయా. ధ్యానించడం వల్ల ఏం జరుగుతుందంట? దివారాత్రములు ధ్యానించడం వల్ల ఏ మార్గము? నీ మార్గము వర్ధిల్ల చేయును, అంటే ఆశీర్వదించబడును. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. వీరు ధ్యానించకే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ధ్యానములోకి మొదలుకొని ధ్యానములోకి రాకుండా వారి ఆలోచనలన్నీ కూడా అక్కడ ఐగుప్తులో జీవించిన ఆ ఆలోచనలతోనే నడుస్తున్నారే కానీ దేవుడు నడిపింపుని ఆలోచించక వారి యొక్క జీవితము ఏమైతే కానాను చేరలేకపోయింది. ధ్యానించాలంట. దేని ధ్యానించాలి? దేవుని ఉన్నతమైన ఆ ప్రేమను ధ్యానించాలి, నడిపింపుని ధ్యానించాలి. ఆయన మనల్ని ఎన్నుకున్న ఆ ఎన్నిక ఎందుకన్నది మనం ధ్యానించాలి. దివారాత్రంలో ధ్యానిస్తే కానీ మన యొక్క జీవితము వర్ధిల్లుతుందని దేవుని ఆలోచనలు తెలియజేస్తుంది ప్రియ దేవుని సంగమా. 1వ దినవృత్తాంత గ్రంథము 1వ దినవృత్తాంతాల గ్రంథములో 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని ధ్యానించినట్లయితే, ఈ ధ్యానం గురించి ఈ మధ్యాహ్నం వేళ దేవుడి యొక్క ఆలోచన మనం వింటున్నాం. ఆయనను గురించి పాడుడి, ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి, ఆయన అద్భుత క్రియలను గురించి సంభాషణ చేయుడి, సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, అతిశయించుడి. యెహోవాను వెతుకువారు, యెహోవాని వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానించడం వల్ల ఎన్ని కార్యాలు చూడండి ప్రియ దేవుని సంగమా. దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మన సాక్షులుగా ఈ రోజు సంఘంలో ఉన్నామంటే మన ఇంటిలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉంటాడు, ఎన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసి ఉంటారు. వాటిని ధ్యానించాలి. ధ్యానించడమే కాదు, వివరించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతికి ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆశ్చర్య కార్యాలు సజీవముగా నేటికి కూడా నిలిచి ఉంది. వాటిని ధ్యానించమన్నాడు దేవుడు. నోవాహు దినము మొదలుకొని నోవాహు ఓడ వరకు దేవుడు సిద్ధపరిచిన ఓడ ఈ రోజు కూడా సజీవముగా టర్కీ దేశంలో నిలిచి ఉంది ప్రియ దేవుని సంగమ. కనుగొన్నారు నోవాహు ఓడ నిజమే,
3 అంతస్తులు భవనం కలిగిన నోవాహు వాడ జీవించిన జీవితం నిజమే. పరిశుద్ధ గ్రంథములో ఏది కూడా కట్టుకథ కాదు, యథార్థ సంఘటనలు. ధ్యానించాలి. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు ఎందుకు వివరించి పరిశుద్ధాత్మ ద్వారా రాసి మన చేతికి ఇచ్చాడో అన్నది మనం గ్రహించాలి, ధ్యానించాలి. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి రావడానికి ఎంతో ప్రాణత్యాగాలు ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథం మరుగు చేయాలని, కాల్చి వేయాలని ఎందరో 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 రాజులు లేచిన దేవుడు వాటిని భద్రపరిచి ఈ రోజు మన చేతికి ఇచ్చారంటే మనం ఎంత ధన్యులమై ఉన్నాం ప్రియ దేవుని సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ యోగ్యత లేదు మనకి, ఏ అర్హత లేదు. అతి పరిశుద్ధులైన యాజకుడు మాత్రమే తాకాల్సిన పరిశుద్ధ గ్రంథం మనము తాకుతున్నామంటే, మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉందంటే మనం ఎంత ధన్యులము. చూడండి ప్రియ దేవుని సంగమా, మందసం పెట్టి తాగితేనే మరణించిన మనుషులు, చూస్తేనే మరణించిన మనుషులు, అన్య యొక్క అగ్నితో దేవునికి ధూపం వేయాలంటే చనిపోయిన యాజకుల యొక్క కుటుంబాలు. మరి నువ్వు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నడుస్తూ జీవిస్తూ ఎక్కడంటే అక్కడ పెడుతున్నావు. కృపతో దేవుడు నిన్ను కప్పి ఉన్నాడు కనుక దేవుడు క్షమిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎంతగా ధ్యానిస్తావో ఆ ధ్యానం ముఖ్యమై ఉంది. ఈరోజు ధ్యానించే ఆ ధ్యానం ఏమై ఉంది? ప్రేమికులు ఉన్నారు, ప్రేమికులు మాటలు ధ్యానిస్తూనే ఉంటారు. ఆఖరికి వాళ్ళ జీవితంలో కన్నీరే మిగులుతుంది. అయితే ఇక్కడ దేవుడి మాటలు ధ్యానించేవాడి జీవితము వర్ధిల్లుతుందంట, ఆశీర్వదించబడుతుందంట, దీవించబడుతుందంట. దేవుడి యొక్క ఆశీస్సులో గొప్ప జనముగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని సంగమా, కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ధ్యానించువాడు ధన్యుడు. చదవండి 1వ అధ్యాయం 2వ వాక్యం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుని చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. వారిని దివారాత్రములు ధ్యానించే ఆనందించాలంట, ధ్యానించాలంట. ఆనందించేవాళ్ళు ఎంతమంది? డబ్బులు చూసి ఆనందించేవారు, బంగారాన్ని చూసి ఆనందించేవారు, బట్టలను చూసి ఆనందించేవారు, మనుషులను చూసి ఆనందించేవాళ్ళు, బిల్డింగ్లు చూసి ఆనందించేవారు, తనకున్న ఆస్తిని చూసి ఆనందించేవారు. ఉందంటారా ఆనందం? ఉందంటున్నారా? కంటి ముందే ఉరిగి కరిగి పడిపోతుంది బిల్డింగ్, కంటి ముందే కొట్టుకెళ్ళిపోతుంది, కంటి ముందే ఆస్తి యావత్వం తుడుచుకుని వెళ్ళిపోతుంది. ఏమవుతుంది ఆనందం? లేదు. పరిశుద్ధ గ్రంథం ముందు ఆనందిస్తూ ధ్యానించువాడు గొప్ప ధన్యుడు. ధన్యుడు అంటే తమిళ్లో రాయబడింది భాగ్యవాన్. హల్లెలూయా. భాగ్యవాన్ అంటే ఏంటి? భాగ్యవాన్ అంటే టాటా బిర్లా కూడా పనికిరాడు, వాడికంటే గొప్పవాడిని అర్థం. భాగ్యవాన్. చూడండి ఎంత గొప్ప మాట దేవుడు మనకి ఇచ్చేది. భాగ్యవాన్ నిజమే. ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు ఏ రీతిగా కట్టబడిందో ఒకసారి చరిత్ర చూసినట్లయితే శూన్యములు సృష్టించారు. వాళ్ళకి ఏ పనులు లేవు, కానీ దేవుడు వాళ్ళే కోటీశ్వరులు చేశాడు. కోట్లు ఉన్నాయని వాళ్ళు ఎప్పుడు కోట్లు వేసుకుంటారు కదా. దేవుని కోసం శ్రమ పడుతూ కష్టపడుతూ, ఎలుగులూరులో మేము వెళ్తున్న సంఘం, మనకు బలపడ్డ సంఘం, 5 పెరిగిన సంఘం, కోట్లకు అధిపతి. వాళ్ళు ఎప్పుడు మాది కోట్లు అని చెప్పుకోరు,
వాళ్ళు ఎలాగ నిర్మించారు, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, వాళ్ళు ఎలా శ్రమ పడ్డారో తెలుసా? బట్టలకి గంజి పెట్టుకోవాలని బట్టలకు గంజి పెట్టుకోవాలని పక్కింటికి వెళ్ళి గంజి తెచ్చుకొని ఉక్కు కలుపుకొని తాగి బతికారు. దేవుని కోసం శ్రమ పడ్డవారు గంజి పెట్టి తాగి బతికారు. తుఫాన్లో, వరదల్లో గొంతు లోతు నీళ్లు ప్రార్థన చేసి బతికారు. అడగండి, సాక్ష్యాలు ఇవన్నీ కూడా అబద్ధాలు కావు. ఈరోజు సంఘాలు ఎక్కడ పడితే అక్కడ దేవుడు అభివృద్ధి చేశారు. వాళ్ళు కష్టపడరు, నిధులు రావు, వాళ్ళకి పైనుంచి పండు రాదు. చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. దివారాత్రములు ధ్యానించటమే, దేవుని అద్భుత కార్యాలు ధ్యానించటమే, వాటిని వివరించటమే. అందరూ గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళే, మామూలుగా చదువు లేకుండా ఏం చేయడం కాదు. పెద్ద పెద్ద చదువులు, ఇంజనీర్లు, డాక్టర్లు అక్కడ తీసుకుంటే అంత మేధస్సు కలిగిన వారు విడిచిపెట్టి, నేనే రైల్వే అంటే నేను ఎందుకు పనికిరాను ముందు విడిచిపెట్టి వచ్చి దేవుని యొక్క ఇంట్లో వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద మాస్టర్లైనా కారులు తుడుచుకొని, కార్లు గడుపుకొని దేవుడు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేస్తూ, ఆనందిస్తూ, జీవిస్తూ ఈరోజు సంఘము పెద్ద పెద్ద సంఘాలుగా కట్టడానికి దేవుడు అనుగ్రహించి చూపుతున్నాడు. హల్లెలూయా. మరి ఈ ప్రాంతానికి వచ్చిన మీ మాస్టర్ గారు, ఆయనకి ఏ బంధువులు ఉన్నారు, ఏ చుట్టాలు ఉన్నారు, ఒకసారి చూడండి. మీ మాస్టర్ గారినే తీసుకున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఈ స్థలం నేను అప్పుడు వచ్చినప్పుడు పాత పడిపోయిన ఒక బూత్ బంగ్లాలా ఉంది. మరి ఒకరు ఇద్దరు రావటమే కాదు, చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా శక్తులతో, దుష్ట శక్తులతో నిండిన ఆ ప్రాంతంలో మరి మాస్టర్ గారు తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఎంత ప్రార్థన చేస్తే ఎంతగా దేవుడు ఆశీర్వదించుంటాడు. హల్లెలూయా. మళ్ళీ స్థలం కూడా అద్దెకి వచ్చాడు. అంతే కదా, రెంట్కి కదా దిగిన ఫస్ట్ రెంట్కి దిగాడు. ప్రార్థన చేశారు, కన్నీరు కాల్చారు. ఆ సేవకుల అనుభవం ఆయనలో ఉంది కనుక ఎవరు కూడా సేవ చేయలేరు. ఇక్కడ లోయ, గొయ్య ఇదంతా కూడా. నేను వచ్చినప్పుడు ఇదే ప్రాంతం, ఆ ఇల్లు కూడా చిన్నదిగా ఉండేది, పెట్టుగా ఉండేది. చాలా బాధపడిపోయాను కనుక ఈ చుట్టూ ఉన్న ఊళ్ళు కూడా ఎక్కడో దూరంగా కనపడతా ఉండేది, లైట్లు లేదు. ఆయన ఏమైనా ఆస్తిపరుడా? ఆయన వెనక ఏమైనా భార్యకి ఏమైనా ఆస్తి ఉందా? అన్నదమ్ములు ఏమైనా ఆస్తి పరులా? ఒకసారి ఆలోచించండి. ఎంత శ్రమ పడి ఉంటాడు ఆయన, ఎంత కష్టపడి ఉంటాడు. ఈ సంఘాన్ని కట్టడానికి ఎంతగా ప్రార్థన చేసి ఉంటాడు ఆయన, ఎంతగా కన్నీరు కాల్చి ఉంటాడు, ఎంతగా ఉపవసించి ఉంటాడు. అలాగే చేయబట్టే ఈరోజు అతని దగ్గర యమన బిడ్డలు పరిచయం చేయడానికి, ఈ సంఘం అభివృద్ధి పొందడానికి, సంఘ పరిచయం చేయడానికి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఎక్కడితో ఆగిపోదు, ఇంకా అంచలంచలుగా ఇదంతా కూడా దేవుడి మందిరంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకంత శ్రమ? దేవుడి పని చేయాలి. ఒక కూలి పని చేసుకుంటే, ఒక కష్టపడితే ఆయన చేతుల్లో ఆయన భార్య సంతోషంగా ఉండలేదా? కానీ సంఘం కొరకు దేవునికి సమర్పించుకున్న ఆ యవ్వన సమర్పణ, శ్రమలు, బాధలు ఎన్ని వచ్చినా నా దేవుడు నన్ను చేయబెడవడు, నా దేవుడు నా గొప్ప కార్యములు చేసే దేవుడిగా ఉన్నాడు, నాతో ఉన్న దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు. హల్లెలూయా. నమ్మకస్తుడు కనుక ఇంత పెద్ద ప్రాంతంలో అద్దెకి దిగిన ఈ ఇంట్లో సొంతముగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. సొంత ఆస్తి పరుడుగా దేవుడు మార్చాడు. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు మీకే తెలుసు. అసలు ఈ ప్రాంతానికి రావటానికి దేవుడి దర్శనము కాకపోతే మరి ఎందుకు ఏ దేవుని సంఘం? దర్శనం కలిగిన వ్యక్తులుగా దేవుడు నడిపిస్తాడు. ఈ ప్రాంతంలో దేవుని యొక్క ఆలోచన ఉంది కనుకే అతన్ని దేవుడు తీసుకొచ్చాడు కనుకే ఈరోజు దేవుడు గొప్పగా నిలిపాడు. దేవుని బట్టి ధ్యానించబట్టి
దేని బట్టి సాక్షిగా నిలిచిన దాన్ని బట్టి, దేని బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మోసి దేవుడు తప్పక గొప్ప కార్యం చేస్తాడు. అప్పుడు అనుకోలేదు ఎంతగా అభివృద్ధి పొందుతారని అనుకొని ఉన్నాడు ఆయన. అడగండి, నాకు తెలిసి మాత్రం అనుకోని ఉన్నాడు. కానీ ఎన్నో కన్నీరు కలిసి ఉంటాడు. ఒక్కొక్క కన్నీరు బొట్టు ఒక్కొక్క వ్యక్తిని దేవుడి సంఘంలో చేర్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అనగా దేవుని సంఘం, మనము దేవుడిని ధ్యానించినప్పుడు దేవుడు గొప్పగా కార్యం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. అదే కీర్తనకారుడు 39వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూసినట్లయితే తొందరగా చదువుదాం. ధ్యానించడం వల్ల జరిగే కార్యాలు. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. నేను ధ్యానించుచుండగా ఏం పుట్టిందంట? మంట పుట్టెను, అగ్ని పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నవరారు పలికింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆశీర్వదించడమే కాదు, నువ్వు ధ్యానించడం వల్ల పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుంటావంట. నువ్వు ధ్యానిస్తుండగా దేవుడి బలమైన ఆత్మ కార్యములు, బలమైన శక్తి, బలమైన అభిషేకం ఎప్పుడంట? ధ్యానించినప్పుడు. దేవుని కార్యాలు ఎంత గొప్పదాన్ని దేవుడు వివరిస్తూ దేవుని యొక్క మాటలు వింటున్న నీవు ధ్యానములో ఉన్న శక్తి మనం పొందుకోవాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ ఆత్మాభిషేకం పొందుకుంటే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఆత్మాభిషేకం ఎందుకు అంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకుంటానికి. ఇక్కడ దేవుడు చెప్పినప్పుడు పస్కా బలి ఏం చేయాలంట? కాల్చాలి, నిప్పులతో కాల్చబడాలి. కాల్చబడితే కానీ అది తినడానికి లేదు. అలాగే దహన బలి పీఠం మీద దహించాలి. ఈ దేహం దేవుని యొక్క అభిషేకముతో దహించాలి. దహించబడితే కానీ దేవునికి పరిశుద్ధుడిగా మారలేవు. దహించబడితే కానీ దేవునికి ఇష్టడిగా మారలేవు. దహించబడితే కానీ నీ దేహం పవిత్రముగా మారబడి ఎత్తబడటానికి సిద్ధపడుతున్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. యెషయా భక్తుడు అన్నాడు, నా పెదాలు అపవిత్రమైనది ప్రభువా, అపవిత్రమైన నా పెదాలతో ఏ రీతిగా నేను స్తుతించాలి? బలిపీఠం మీద కారుతున్న అగ్నిని తీసుకొచ్చి పెదాలకి తగిలించగానే ఏమైందంట? పవిత్రమైందంట దేహం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధ్యానించాలి. దేవుణ్ణి ధ్యానించడం వల్ల నీ జీవితం మార్పు పొందుతుంది. దేవుని ధ్యానించడం వల్ల, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల, దేవుని అతిశయాన్ని ధ్యానించడం వల్ల, అద్భుతాన్ని ధ్యానించడం వల్ల నీ జీవితంలో దేవుని ఆశీర్వాదములే కాదు అభిషేకం కూడా దిగి వస్తుంది. అభిషేకంతో పాటు పరలోక రాజ్యములో నువ్వు స్థానాన్ని సంపాదించుకుంటున్నావు. ప్రియ దేవుని సంగమా, హల్లెలూయా. పచ్చి మాంసం ఎవరు తింటారంటే? ఎవరైనా తింటారా? పచ్చి మాంసం తింటారా? తింటే ఒకవేళ తింటే అజ్ఞానులు అయ్యి ఉంటావు, జంతువుకు సంబంధించిన వాడి. దేహం కాల్చబడాలి. మనం ఏ రీతిగా రుచిగా కాల్చుకొని ఉడకబెట్టుకొని ఉడికిన తర్వాత రుచికరంగా తింటామో దేవుడు కూడా ఈ దేహమును ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో. చూడండి, దేవుని అగ్ని ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు. సత్రకి మెషక్ అభేదికులు మనందరికీ తెలిసిందే. దానియేలు గ్రంథంలో చూస్తాం, వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఎక్కడ పడేస్తున్నాడు? నీటిలో పడేస్తున్నారా? ఎక్కడ పడేస్తున్నారు? అగ్ని గుండములు. వాళ్ళని పడేయాలనుకున్న వాళ్ళు కాలిపోయారు. వీళ్ళు పడేయగానే ఏమైంది? కాలిపోయారా? అగ్ని వాళ్ళ చుట్టూ గోడగా నిలిచిందంట. హల్లెలూయా. ఏ అగ్ని? పరలోక అగ్ని, పరిశుద్ధ అగ్ని. 4వ వ్యక్తి వాళ్ళ మధ్యలో ఉన్నాడంట. ఆ రాజు చూసి ఆశ్చర్యపోతున్నాడు. అయ్యో, మన ముగ్గురినే వేసాం, ఈ 4వ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ 4వ వ్యక్తి ఎవరు?
ఆ నాలుగో వ్యక్తిని చూద్దాం, బయటికి తీస్తే నాలుగో వ్యక్తి ఎవరు లేరు. నాలుగో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో నివసించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్నితో వాళ్ళని కప్పాడు. ఈ లోక సంబంధమైన అగ్ని వాళ్ళని తాకలేకపోయింది. ఈ లోక సంబంధమైన శ్రమలు వాళ్ళని తాకలేకపోయింది. ఈ లోక సంబంధమైన శక్తులు వాళ్ళని తాకలేకపోయింది. దేవుని శక్తి వాళ్ళని కాచి కాపాడి. దేని బట్టి? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడి మీద ఉన్న నమ్మకము మమ్మల్ని రక్షిస్తుంది. ఒకవేళ దహించినా పర్వాలేదు, మేము దేవుని కొరకు చనిపోతామని వైరాగ్యముతో నిలిచిన ఆ యవ్వన బిడ్డల యొక్క జీవితాన్ని దేవుడు మార్చాడు. దాన్ని బట్టి అక్కడ ఉన్న రాజు సాక్షుల్లో పడి నిజదేవుడు, దేవుడు వీరు కొలిచే దేవుడే నిజదేవుడు అన్న రీతిగా ఒక గొప్ప సాక్ష్యాలుగా వారు నిలిచారు. ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవుని చేతుల్లో అప్పచెప్పబడితే, దేవుని కోసం శ్రమ పడితే, దేవుని కొరకు ధ్యానిస్తే, దేవుని కొరకు జీవిస్తే, దేవుడు గొప్ప జనముగా నిన్ను మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పకుండా పోతే సమయం సాపు. ప్రియ దేవుని సంగమా, దేవుని ధ్యానించాలి. ధ్యానించటం వల్ల నీలో ఉన్న అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని గొప్ప కార్యాలు చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ అగ్ని నువ్వు ధరించుకుంటే నీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని నీలో నింపుకుంటే సంఘంలో అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని నీలో నింపుకుంటే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుని నీలో నింపుకుంటే దర్శనాలు కలిగి ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుని నింపుకుంటే పరలోక రాజ్యములో నీవు మాట్లాడే అనుభవం కలిగి ముఖముఖముతో దేవుణ్ణి చూసి ఒక అనుభవంలోకి వెళ్తావు. ప్రియ దేవుని సంగమా, హల్లెలూయా. ఈ శనివారం వేళ పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవడం ఎందుకు పెడుతున్నారంటే అగ్నిలో నువ్వు జీవించాలి, అగ్నిగా జీవించాలి. అగ్నిలో నువ్వు పరిశుద్ధాత్మ అగ్ని ఐక్యతలో జీవించాలి. మన జీవిత యాత్ర, మన జీవిత ప్రయాణం, ఎవరితో నడుస్తున్నావు, ఎవరితో జీవించాలనుకున్నావు, ఎవరితో నిబంధన చేసుకున్నావు, ఏ స్థానం కొరకు నువ్వు నిబంధన చేసుకున్నావు, ఏ స్థానంలోకి వెళ్ళాలని నువ్వు నిబంధన చేసుకున్నావు, ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకో. ఆ నిబంధనతో నువ్వు ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రాముఖ్యముగా నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని సంగమా, కనుక నువ్వు దేవుని యొక్క కార్యాలను ధ్యానించినప్పుడు దేవుని యొక్క ఆలోచనలో నువ్వు ఉంటావు. కనుక ఇప్పుడు మనం చదువుకున్న అలుసనగా ధ్యానించే అనుభవంలో మనం ఉండాలి. ఈ అనుభవం ఉంటే కానీ మనము దేవునితో నడిచే వారిగా ఉండాలి. మరొక మాటను కూడా చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయం 1వ వాక్యాన్ని ధ్యానిద్దాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెబీదీములో దిగిరి. ప్రజలు ఎక్కడ దిగారట? రెబీత్ అనే ప్రాంతంలో దిగారు. రెబీదీమ్ అనే ప్రాంతంలోకి మీరు దిగారు. మీరు మ్యాప్లో చూసుకుంటే ఒక్కొక్కటి నేను అది మీకు చూపించి చెప్పడానికి టైం మనకి సరిపోవట్లేదు కనుక నాకు ఇచ్చిన సమయంలో బైబిల్ స్టడీ త్వరగా ముగించాలని. మరి 3 దినాలు కూడా దేవుని యొక్క కార్యాలు, 4 దినాలు గురువు శుక్రుడు సరి రెబీదీంలోకి వెళ్ళాలి. అయితే ఇక్కడ మనం చూస్తున్న కార్యం ఏంటంటే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య? ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందువలన మోసేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళేమని అడగగా మోసే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోసే మీద సనుగుచు ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను గొప్ప చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితివి అనేది. అప్పుడు మోసే యెహోవాకు మొరపెట్టొచ్చు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా నీవు
కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరనని మోసేకు సెలవీయగా మోసే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదనను బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటే ఈ కర్ర అనగా దేనిని సూచిస్తుంది? మోషే చేతిలో ఉన్న కర్ర దేనిని సూచిస్తుంది? తీర్పుకి, న్యాయ తీర్పుకి సూచిస్తుంది. దేనికంటే అది తీర్పుకి. ఎందుకంటే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ ఫరోకి మరి మోషే చేతికి ఏమిచ్చి పంపుతున్నాడు? కర్ర. ఆ నీటిని కొట్టగా ఆ నీరు ఏమవుతుంది? రక్తముగా మారుతుంది. అంటే తీర్పు అనేది అక్కడ జడ్జిమెంట్ అనేది జరిగింది. అలాగే ఇక్కడ దేవుడు తీర్పు అనే పదంలోకి ఆ కర్ర అనేది తీర్పుకు సూచనగా ఉంది. బండని ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. ఇది మనం చూసినట్లే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని ఆత్మీయంగా మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం ధ్యానిస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి ఏదైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఈ బండ అనేది క్రీస్తు ఆత్మ సంబంధమైన వెంబడిస్తున్న బండ. ఏ బండ? వీరికి నీరు కావాలి, ఆహారం కావాలి. మీరు అనుకున్న రీతిలో దేవుడి యొక్క మరుగైన ఆ ఆలోచన మీరు చూడలేకపోతున్నారు. ఎంతసేపు కడుపు కోసం, శరీరం కోసమే ఆలోచిస్తున్నారు కానీ దైవికమైన ఆ స్వభావమును ఆలోచించక వీరు నడుస్తున్న ఈ యొక్క సందర్భంలో మనం చూస్తుంది ఏంటంటే సొరుగుళ్ళు గొడుగుల మధ్యలో ఏమవుతుంది? వీరి జీవితంలో ఒక తీర్పుకు, ఒక కష్టానికి బానిసలుగా అవుతున్నారు. అక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండము 7వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూసినట్లయితే 7:20 యెహోవా ఆజ్ఞాపించినట్లు మోసే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. చూడండి, కర్రను ఉపయోగించి ఏం చేశారు? అక్కడ నీటి మీద కొట్టగానే నీరు రక్తముగా మారింది. ఇక్కడ అదే కర్రతో కొడుతున్నాడు. నీటి బండ చీలబడి నీరు ఉబుతుగా, నీరు పొంగి పొర్లుతున్న రీతిగా దేవుడి యొక్క కార్యాలు ఇక్కడ కనపడుతుంది. అంటే ఇక్కడ ఒక జడ్జిమెంట్ ని దేవుడు వీరి మధ్యలోకి తీసుకొస్తున్నాడు. ఏంటంటే ఎమ్మటే అక్కడ ఏం జరుగుతుందంటే అమాలేకీయులతో యుద్ధానికి సిద్ధమవుతున్న పరిస్థితి అక్కడ కనపడుతుంది. మనము ఆ విషయాన్ని నిర్గమకాండ 17వ అధ్యాయంలో ఆ మాటను మనం చూసినట్లయితే 9వ వాక్యం నుంచి మీరు ధ్యానించినట్లయితే, మోసే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెను. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే వీరు పరీక్షతో కూడి దేవుని శోధిస్తున్నారో వీరి మధ్యలో ఏమైంది? ఒక శోధన ఏర్పడింది. శోధన అమాలేకులు అనగా ఈ కొత్త నిబంధన గ్రంథంలో మన యొక్క శరీరానికి సూచనగా ఉంది, శరీర పోరాటానికి సూచనగా ఉంది. ఆ దినాల్లో వీళ్ళు ఒక తెగల వారైనప్పటికీ, ఆ దినాల్లో ఒక జాతి వారైనప్పటికీ, ఆ దినాల్లో దేవునికి విరుద్ధముగా జీవించిన ఆ జీవితం కలిగిన వారితో యుద్ధానికి వీరు సిద్ధమవుతున్నారు. మోషేను మరి ఎంతో దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి ప్రార్థన చేస్తుండగా వీరు జయం పొందుతున్నారు. ఆ చేతులు దించినప్పుడు ఏమవుతున్నారు? ఓడిపోతున్నారు. ఎవరు ఓడిపోతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి
బలహీనులుగా మారిపోయే స్థితిలో వీరు గొడుగుళ్ళు సొడుగుళ్ళు మారి దేవుని యొక్క కాపుదల, దేవుని పరీక్షించే విషయంలో దేవునితో ఎప్పుడు చూసినా గొనుగుళ్ళు సొడుగులతో ఆ జీవిత అనుభవం. మీరు చదవండి 17వ అధ్యాయంలో 9 నుండి మళ్ళీ ఒకసారి చదివినట్లయితే, మోసే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలుదేరి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోసే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోసే అహరోను హూరు అను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలచిరి. మోసే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలచిరి. మోషే చేతులు ఎత్తుతున్నప్పుడు ఇశ్రాయేలుకి జయం వస్తుంది. ఆయన చేతులు దించగానే ఎవరు గెలుస్తున్నారు? అమాలేకీయులు గెలుస్తున్నారు. అయితే ఈ యొక్క సమయంలో ఏం చేస్తున్నారు? దేవుని యొక్క జయం పొందటానికి, దేవుని యొక్క శక్తిని పొందటానికి మోషే దగ్గర ఇద్దరు వ్యక్తులు వెళ్ళి అతని చేతులు ఎత్తి పట్టుకుంటున్నారు. ఒక యాజకుడి చేతులు ఎత్తి పట్టుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో, సంఘ ఐక్యతలో, సంఘముతో కలిసి సేవకుడిని బలపరచాల్సింది ఎవరు? దేవుడా. ఎవరు? నేను. హల్లెలూయా. ఎవరండి? సంఘ విశ్వాసులు. సేవకుడిని ఎవరు బలపరచాలి? సేవకుడు బలహీనం వస్తుంది, సేవకుడు శరీరమే, సేవకుడు కుటుంబం ఉంది, సేవకుడు పరిశీలిక, అనేకమైన సమస్యలతో కూడిన ఒక జీవితం ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన బలపరచాల్సింది ఎవరు? సంఘం. సంఘం బలపరచకపోతే సేవ ముందుగా ఏ సంఘమైనా సరే, భూప్రపంచంలో ఏ సంఘమైనా విశ్వాసులు సేవకుడిని బలపరచకపోతే సేవకుడు బలహీనుడే. ఇక్కడ కూడా మోషేకి బలహీనత వచ్చింది. దేవుడితో మాట్లాడి చేయగలిగిన శక్తి సమర్థమైన మోషేకి ఏమొచ్చింది? ఫరో సైన్యాన్ని వణికించిన మోషేకి ఏమొచ్చింది? సముద్రమును రెండుగా చేసిన మోషేకి ఏమొచ్చింది? బలహీనత వచ్చింది. కనుక ప్రియ దేవుని సంగమా, సంఘాన్ని మనము ఏం చేయాలి? ఆదరించడమే కాదు, సేవకుడిని బలపరిచే రీతిగా మన ప్రార్థన బలం ఉండాలి, సహాయభావం ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుని యొక్క కార్యాలు జయకరంగా సంఘములో జరిపించబడుతుందన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క కార్యాలు ఈ మధ్యాహ్నం వేళ చూస్తున్నాం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయం 1-2 వాక్యాలు మనం ధ్యానిద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3 నెలలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోసే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో సమయం లేదు. 19-10 యెహోవా మోసేతో నీవు 9 నుంచా? మోసేతో ఇదిగో నేను నీతో మాట్లాడుటకు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. నీ వద్దకు వచ్చేదనని చెప్పెను. మోసే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోసేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు
ప్రజలందరి కన్నుల ఎదుట ఆ. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. ఆ. నీవు చుట్టూ ప్రజలకు ఆ. మేరని ఏర్పరిచి ఆ. మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, ఆ. దాని అంచును ముట్టవద్దు, ఆ. భద్రము సుమి. ఆ, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి ఆ. మరణ శిక్ష తప్పక ఆ. ముట్టిన వాడు రాళ్లతో కొట్టబడవలెను. ఆ. ఆ, చదువు చదువు. ఎవడును చేతులు దాన్ని ముట్టకూడదు, ఆ, ముట్టిన వాడు రాళ్ళతో కొట్టబడవలెను ఆ, లేక పొడవబడవలెను. ఆ, మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. ఆ, పూరధ్వని చేయనప్పుడు ఆ, వారు పర్వతం ఎందుకు రావలేను. ఆ, అప్పుడు మోషే ఆ. పర్వతం మీద నుండి ప్రజలకు దిగి వచ్చి ఆ. ప్రజలను పరిశుద్ధపరచగా ఆ. వారు తమ బట్టలు వదులుకొని ఆ. అప్పుడు అతడు ఆ. మూడవ నాటికి సిద్ధముగా ఉండి ఆ. ఏ పురుషుడు ఆ. స్త్రీని చేరకూడదని చెప్పాను. ఆ. మూడవ నాడు ఆ. ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఆ. ఉరుములు మెరుపులను ఆ. సముద్ర మేఘముల పోరు యొక్క ఆ. మహాధ్వనియు కలుగుగా ఆ. పాలెములోని ప్రజలందరూ ఆ. వణికిరి. ఆ. దేవుని ఎదుర్కొంటకు ఆ. మోషే పాలెము నుండి ప్రజలను అవతల రప్పింపగా ఆ. వారు పర్వతము దిగువను నిలిచి చాలు. యెహోవా అగ్నితో సీనాయి పర్వతానికి దిగి వచ్చినందున ఆ. అదంతయు ఆ. ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూము వలె లేచెను. హల్లెలూయా. పర్వతం అంతా మిక్కులు కనిపించాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ ప్రయాణ యాత్రలో ప్రయాణం చేసి ఎక్కడ దాకా వచ్చారు? దేవుని యొక్క పర్వతం అనే ప్రాంతానికి వచ్చారు. సీనాయి పర్వతం. సీనాయి పర్వతానికి ఎక్కడానికి దేవుడు కృప చూపించారు. 18,000 అడుగుల ఎత్తులతో ఉన్న ఆ ప్రాంతం పైన భయంకరమైన చలి, పెద్ద పెద్ద నక్కలు ఉంటాయి. రాత్రి వేళ ప్రయాణం, పగలి వేళ ప్రయాణం కాదు, ఒంటి మీద వెళ్ళాలి. ఒంటి మీద ఆ ప్రాంతంలోకి సగం వరకే వెళ్తారు. యెహోషువ ఆగిన స్థలం వరకే ఒంటి వెళ్ళింది. దాని తర్వాత మార్గం సరిగ్గా ఉండదు. అంత కొండలు, గొట్టలు, కొండరాళ్ళు. ఏ మాత్రం స్లిప్ అయినా మనిషి ఎప్పుడు కూడా దొరకడం కష్టం. ఆ సీనాయి పర్వతం మీద దేవుడిచ్చిన ఆజ్ఞల పలకలకి ఇప్పుడు ఒక చిన్న మందిరం ఒకటి కట్టారు. పెద్ద మందిరం కట్టడానికి అక్కడ అవకాశం లేదు కనుక చిన్న మందిరం ఒకటి కట్టి రోమన్ క్యాథలిక్ వాళ్ళు అప్పుడప్పుడు ఆ గుడి తలుపులు తెలుస్తూ ఉంటారు. దేవుని కృపను బట్టి, దయని బట్టి మేము వెళ్ళిన రోజు ఆ గుడి తలుపులు తెలిసి ఉంది. హల్లెలూయా. అది ఒక గొప్ప ధన్యత. మమ్మల్ని తీసుకెళ్ళిన గౌరవబాబు గారి నేనే ఇన్నిసార్లు వచ్చిన 1-2 సార్లే గుడి తలుపులు చూసా. మీ అదృష్టవంతులు అని చెప్పి ఆయన చెప్పారు. ఎక్కడం కష్టం. రాత్రి 9 గంటలకి వెళ్తే పొద్దున 9 కిందకి దిగాం. ఎక్కడ పడుకోలేదు, ఎక్కడ కూర్చోలేదు. వెళ్ళేటప్పుడు ఒంటి మీద వెళ్ళాం, వచ్చేటప్పుడు కాలినడకతో వచ్చాం. భయంకరమైన చలితో పైకి వెళ్ళంగానే ఎన్ని స్వెటర్లు కప్పుకున్నా, ఎన్ని చేసినా చలి. కనుక ఇక్కడ దేవుడు ఒక పరిశుద్ధముగా ఆ పర్వతాల్లో దిగినటానికి దేవుడు దిగి వచ్చి ఆ పరిశుద్ధ పర్వతంలో ఆ దేవుని యొక్క మేఘమును లేక మహిమను లేక వెలుగును చూడటానికి ఏం చేయాలంట? 3 దినాలు శుద్ధీకరించుకోవాలి. ఏం చేయాలి? 3 దినాలు శుద్ధీకరించుకోవాలి. మరి ప్రభు బలంలో పాలు పొందుతున్న మీరు ఎన్ని దినాలు శుద్ధీకరించుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. మేమైతే 3 దినాలు కంపల్సరీగా శుద్ధీకరిస్తేనే పర్లేదు ఇవ్వడం జరుగుతుంది. దేనికి? మీరు తీర్పులోకి వెళ్ళకూడదు, మీరు శిక్షకి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయినప్పుడు ప్రభు బలలో పాలు పొందుతున్న మీరు తమ్మును తాము పరీక్షించుకొని శిక్షకు పాత్రులు కాకుండా ఏం చేయాలి? మిమ్మల్ని మీరు పరీక్షించుకోమంటాడు. మనలో అనేకులు రోగులై ఉన్నారు, అనేకులు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. ఆ, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ, ఆ పాత్రలోనే త్రాగవలెను. ఆ, ప్రభు శరీరం అని వివేచింపక ఆ, తిని త్రాగువాడు ఆ. తనకి శిక్ష విధి కలుగుటకే శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఆ,
ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. చాలా మంది ఇక్కడ కూడా జరిగిన సంఘటనలు అయ్యాయి. దేవుడు పరిశుద్ధపరచుకోమంటున్నాడు. దేనికి? ఆ దేవుని చూడటానికి కాదు, ఆ వెలుగు చూడటానికి. ఆ మేఘం వల్ల కమ్ముతున్న మేఘాలను చూడటానికే పరిశుద్ధత. ఇక్కడికి మనం చూస్తే దేవుడు మోషేని పైకి పిలిచినప్పుడు మోషేకి ఏమేమి ఇచ్చాడు? దేవుడు న్యాయ ప్రమాణాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? న్యాయ ప్రమాణాన్ని ఇచ్చాడు. రెండోది ఏమిచ్చాడు? ప్రత్యక్ష గుడారం అని ఇచ్చాడు. మోషేకి ఏమిచ్చాడు? ఎక్కడ ఇచ్చాడు? ఆయన కింద ఇచ్చాడా? సీనాయి పర్వతం మీద ఇచ్చాడు. ఒకటి ఏమిచ్చాడు? మనం జీవించడానికి కావలసిన న్యాయ ప్రమాణం ఇచ్చాడు. న్యాయ ప్రమాణంలో ఒకటి దేవునికి మానవునికి ఉన్న సంబంధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బండి నడిపేవాడికి ఏం కావాలి? ఎట్లా పడితే అట్లా బండి తోలుతావా? తోలేస్తారా? లైసెన్స్ లేకుండా బండి తోలేస్తారా? హెల్మెట్ లేకుండా బండి తోలేస్తారా? ఎవరేం పట్టుకోరు. కనుక ఈ లోకంలో బతకడానికి భార్యను కొడటానికి భర్తకి హక్కు లేదు, భర్తను కొడటానికి భార్యకి హక్కు లేదు, భార్య బిడ్డలకు కలిగిన బిడ్డను కొడటానికి కూడా హక్కు లేదు. జైలు శిక్ష చట్టాలు, అలాంటి చట్టాలు ఉన్నాయి. ఈ లోకంలో బతికే నీకు నాకే అటువంటి చట్టాలు అయితే, దేవునితో సవాసం కలిగిన నీవు నేను, దేవునితో నడవలసిన నీవు నేను, దేవునితో ఐక్యతతో జీవించాల్సిన నీవు నేను, మరి దేవుడు కొన్ని చట్టాలని నియమాలని నియమించి మోషే ద్వారా అందిస్తున్నాడు. ఎందుకంటే మానవులు దేవుని యొక్క ప్రేమను గ్రహించి జీవించడానికి కొన్ని చట్టాలు అవసరమై ఉంది. దాని తర్వాత మనము ప్రత్యక్ష గుడారమును కూడా దేవుడు మోషేకి రాచి చూసి ఈ ప్రకారముగానే కట్టాలి. ఏ ప్రకారంగా? నేను ఏ ప్రకారంగా చూపించానో ఆ ప్రకారంగా నేను కట్టాలి. ఎందుకన్నాడు దేవుడు? ఎందుకని ఉంచాడంటావు? మోషే గొప్ప మేధావి. ఆ తాతగారికి పెద్ద బిల్డింగ్ కట్టి పెట్టాడు ఐగుప్తు దేశంలో. అంత జ్ఞాని. అటువంటి జ్ఞానికి దేవుడు అయ్యా నాకు ఒక మందిరం కట్టమంటే ఆయన డిజైన్గా కట్టేవాడు. కానీ దేవుడు మోషేకి నేను చూపించిన ప్రకారము రాసి ఆయన చేతికిచ్చి ఈ ప్రకారమే ప్రత్యక్ష గుడారాన్ని నియమించమన్నాడు. మూడవదిగా చూస్తే యాజక ధర్మం ఏ రీతిగా చెయ్యాలో విధులను ఆ మోషేకి సీనాయి పర్వతంలో ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాజక ధర్మం చేయడానికి కావాల్సిన నియమాలు. ఈ రోజుల్లో ఎంట పడితే అట్లా సేవ చేయడానికి బయలుదేరారు. అంటే వాళ్ళకి తెలియక, ఈ చట్టాలు తెలిస్తే కానీ ఆ సేవలు చేయడానికి అరుగులు కారన్న విషయాన్ని ఈ యొక్క సీనాయి పర్వతం, ఆ సీనాయి పర్వతంలో దేవుడి యొక్క ఆలోచనలు దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో కూడా ఈ సీనాయి పర్వత అనుభవంలోకి మనం వచ్చి ఉన్నాం. దేవునితో జీవించే చట్టాలు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. యేసుప్రభు అన్నాడా లేదా ఆ మాట? అన్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని. మత్తయి సువార్తలో ఆ మాట ఉంటుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35 నుండి మనం చూసినట్లయితే, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు అది కూడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణాత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలనేది. ఇది ముఖ్యమైనది, మొదటిదై ఉన్న ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే.
ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం వంటిదని ప్రవక్తలకు ఆధారమై ఉన్నదని అతనితో చెప్పారు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందండి? నిన్ను వలె నీ పొరుగువాడిని, నీ దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారముగా మన జీవితంలో ప్రేమించే అనుభవం కలిగి ఉండాలి. ఈరోజు మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారు? జంతు ప్రేమికులు అయిపోయి ఉన్నారు. జంతువులు ప్రేమించే, ఎక్కువ ప్రేమ చూపించే విజయవాడ ప్రాంతం లక్షలు పెట్టుకొని మరి కుక్కల్ని, పిల్లిల్ని, పావురాలు పెంచుతున్నారు. అదే లక్షలు ఒక లేనివాడి, పేదవాడికి ప్రేమించి ఇస్తే అది ఎంత గొప్ప ధన్యులుగా మారతారన్న విషయాన్ని తెలుసుకుందాం ప్రియ దేవుని సంగమా. కనుక మనం ప్రేమించే మనిషి యొక్క దేహము మనుషులను ప్రేమించే వారిగా ఉన్నాడు. మనం ఒకరిని ప్రేమించుకుంటే యేసయ్య మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకి మనము ఏ రీతిగా ప్రేమ ఉపకారం చూపించాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే అనుభవం కలిగి ఉండాలి. ఇటువంటి గొప్ప అనుభవంలోకి ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించే దేవుడు సీనాయి అరణ్య మార్గంలో దేవునికి మానవునికి ఉన్న సంబంధము, దేవునికి మానవునికి ఉన్న చట్టములను, నియమములను, ఆజ్ఞలను ఇక్కడ తెలియజేస్తుంది. కనుక ఈ ఆజ్ఞలలో మనం జీవించినట్లయితే దేవునితో నడిచే అనుభవం కలిగి ఉంటారని ఈ యొక్క పటము ద్వారా మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాలం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ధ్యానించిన మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలీము నుండి అలాగే భూపాక, అనూషు, రెఫేజీము, సీనాయి పర్వతం వరకు మనం ధ్యానించినట్టు సహాయం చేశారు. ఒక్కొక్క స్థలం ఒక్కొక్క అనుభవం అయినట్లుగా మనం చదువుకున్నాం. ధ్యానిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, నీకే స్తోత్రం నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే స్తుతులు స్తుతులు స్తుతులు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్పండి, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మన భారతదేశానికి రాజ్యాంగం రాశారు. ఆయన పేరు చెప్పండి, నెహ్రూ గారు. మన భారతదేశానికి రాజ్యాంగం రాసిన ఆయన పేరేంటి? నెహ్రూ గారా? ఎవరమ్మా? ఎవరమ్మా? ఎవరు? అది కూడా తెలియదు. ఎవరు తల్లి?
అంబేద్కర్ గారు ఆయన ఫోటోలు ఎన్ని పెట్టుకొని తిరుగుతున్నాం మా దేశంలో. హల్లెలూయా. సీనాయి పర్వతం మీద 3 విషయాలు చెప్పారు. ఒకటి, మన న్యాయ విధులను అక్కడ రాశారు. 2 ఏం చేశారు? రెండోది ఏంటి? ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ బయలుపరిచారు. 3వ విషయం అక్కడ ఏం జరిగింది? యాచిక. దేవుడు మనకి మంచి నియమాలు రాశారు. ఎవడు ఏం చేయాలి, ఎవడు ఎలా ఉండాలి, ఎవడు ఎలాగా నడుచుకోక రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు మనుషులకి. లేకపోతే ఇష్టానుసారంగా తనకి ఇష్టం వచ్చినట్టు తన హృదయంలో ప్రేరేపించినట్లు చేస్తాడు. అందుకొరకే మన దేవుడు చాలా మంచివాడు. చెప్పండి, దేవుడు చాలా మంచివాడు. ఇది మన భారతదేశంలో ఒక మనుషులు నడవాలన్నా, ఒక ఏదైనా చేయాలన్నా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన ఆ యొక్క ఆర్టికల్ని బట్టి, ఆ యొక్క చట్టాలను బట్టి ప్రతిదీ చేయాలి. హల్లెలూయా. అలాగే మన పరలోక రాజ్యం చేరాలన్నా దేవుడు మన కొరకే నియమించిన ధర్మశాస్త్ర న్యాయ విధులను మనం అనుసరించి నడవాలి. అలా నడిస్తేనే ఆ రాజ్యం చేరగలం. లేకపోతే ఏం చేయలేము, శిక్షకు పాత్రులుగా మనం మార్చబడతాం. సీనాయి పర్వతం మీద 3 అనుభవాలు చెప్పాడు. చెప్పండి, ఒకటేంటి మనకి ఇవ్వబడింది, అందరూ చెప్పాలి. ఏమి ఇవ్వబడింది? స్తోత్రం. రెండోది ఇవ్వబడింది స్తోత్రం. మూడోది ఏమి ఇవ్వబడింది? స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఇంటికి అనలేదు ఇంకా. చెప్పండి, యేసయ్యా మేము మొద్దులమయ్యా, మొట్టలు తీసుకొని మొద్దులు పరగొట్టండి అయ్యా. అంతే. చెప్పండి, యేసయ్యా సీనాయి పర్వతం మీద మాకు 3 విషయాలు తెలియపరిచాం. చెప్పండి, ఇంత మంచి ఇంత సరైన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది. ఇంట్లోకి కై నడిచేది మందిరం ఎంత మంచి డోలు అనుకుంటారు. అబ్బా ఈ స్త్రీ ఎంత మంచిదబ్బా, ఈ పిల్లలు క్రికెట్ ఆడ చూడాలా నాయన, ఎడవో ఊరంతా ఏర్పడతాయి. దేవుని సంతాలో మన కేకలు వేయాలి, దేవుని సంతాలో మనం గోచాడాలి. చెప్పండి, యేసయ్యా సీనాయి పర్వతం మీద మోషే ద్వారా మాకు 3 అనుగ్రహించున్నావు. చూపించాడు. మొదటిది చూపించాము. మొదటిది స్తోత్రం. మొదటిది ఏంటి? రెండవది ప్రత్యక్షంగా గురించిన ఆలోచన. మూడవది యాజకత్వం ఎలా చేయాలి. హల్లెలూయా. అందువరకు మన దేవుడు మంచివాడు. నీవు ఏది చేస్తే పరలోక రాజ్యానికి వస్తావో అది నీకు నియమించాడు. నువ్వు ఏది చేయకూడదు అది చెప్పాడు. నువ్వు ఎలాగ నడవాలో బయలుపరిచాడు. అందుకని పడుకుందామా. ఇదే నాలో మన ఇండియాలో అంబేద్కర్ గారి గురించి ఎవరు ఏమైనా తప్పుగా మాట్లాడితే పోతాడు. ఎందుకంటే ఆర్టికల్స్ అన్నీ కూడా రాశారు. నేను తులా పుస్తకం రాశాను. మనకి దేవుడు 66 పుస్తకాలు ఇచ్చాడు. ఈ 66 పుస్తకాలు మనం ధ్యానిస్తూ చదివితే చాలు, మనం భాగ్యవంతులైపోతాం. దాన్ని అనుసరించి నడుచుకుంటే చాలు, నీకు వెంటనే నిత్య జీవం కలిగిన ఆ యొక్క పాత్రను కూడా మార్చబడతావు. కలిసి పడదామా? మన దేవుడు చాలా మంచివాడు. చెప్పండి, మన దేవుడు చాలా కుళ్ళిపోతాడు. చెప్పండి, చాలా కుళ్ళిపోతాడు. చెప్పండి, చాలా కుళ్ళిపోతాడు. చెప్పండి, మన దేవుడు, నా దేవుడు చాలా కుళ్ళిపోతాడు. గట్టి చెప్పండి మళ్ళీ. హల్లెలూయా. కలిసి పడదామా? ఎంత మంచి యేసయ్యా, మన మైక్లో ఎంత మంచి దేవుడు యేసయ్యా. చెప్పాలి, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చెప్పాలి,
దేవుని వాక్యం మరి వరకు మన మధ్యలో బోధించబడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనులు మరి ఇక్కడి నుంచి ప్రయాణమయ్యి ఇక్కడ వచ్చారు. ఇక్కడ నుంచి కోటి నుంచి ఏతాము, తర్వాత నుంచి ఎర్ర సముద్రం, ఏతాము, అరణ్యము, మారా, ఇక్కడికి వచ్చేదానికి ఎన్ని నెలలు పట్టిందట? 2 నెలల ఎన్ని రోజులు? 17 రోజులు. ఇక్కడ రామశీసు అనే పదానికి అర్థం చెప్పారు, చెప్పాలి. ఈ మాటకి అర్థం ఏంటి? ఏమవుతుంది అయ్యగారు కొంచెం వివరించడం అర్థం కాదు. ఇదేం చెప్పండి? అది ఎక్కడ ఉండేది? ఇక్కడ రక్తం ప్రోక్షించబడింది. ఇక్కడ నుంచి సుక్కూత్ వచ్చారు. సుక్కూత్ ఏం చెప్పారు? అర్థం చెప్పాలి. సుక్కూత్ ఏంటంటే ఓమేగా తెలియదు, మరి తెలియదు చెప్పేది. సుక్కూత్ అర్థం ఏంటి? ఏమా సుక్కూత్ ఏంటంటే తెలియదు. మూడోది ఇక్కడ చూడడం 3 అయిపోయింది కదా, 2 సుక్కూత్ అయిపోయింది కదా. మూడోది ఏముంది కదా? 3 చేద్దాం. ఓకే, మూడోది అంటే అర్థం ఏతం అంటే ఏంటి? ఏతం అంటే విశ్వాసమా? రక్షణ. 4వది మార. ఏం జరిగింది? మార అనేది చేదు. ఎప్పుడు చేదు వచ్చింది వాళ్ళకి? వాళ్ళ జీవితంలో ఎప్పుడు చేదు అనిపించింది? మార అంటే ఏంటి? అక్కడ దేవుడు ఏం చేసినాడు? మారా జీవితాన్ని ఏం చేసినాడు? మొదలుగా దేవుడు మంచి. తర్వాత 5వది ఎలీము. కట్టనా? ఎలీము. ఎలీము అర్థం ఏంటి? ఎలీము అర్థం చెప్పాడు కదా, బావులు. మరి బావులు ఇక్కడ ఏముందండి? ఎలీము దగ్గర బావులు ఉంది కదా. ఎన్ని చూపారు సార్ మీరు? చూపించావా? అటు పట్టాలి, అటు పడతా ఉంటే ఇక్కడ చూడు. ఎలీము అంటే ఇంత 12 బావులు, 70 ఈత చెట్లు కదా. ఈ విధంగా దాని తర్వాత ఎలీము కళ్ళు చెట్టుకు వచ్చి మళ్ళీ దోపాక వచ్చినాడా అంటే అర్థం ఏంటి? విసుకక ప్రార్థించాలి. మన ప్రార్థనలో ఎదగాలి. తర్వాత 7వది రెఫోదీము. 7వది ఏంటి? రెఫోదీము. ఇక్కడ సీనాయి పర్వతం. ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ ఆజ్ఞ వచ్చింది. రెడ్ సీ ఇక్కడ వచ్చినాడు. ఆయన 2 పడకలు పట్టుకున్నాడు కదా. ఇక్కడే మనకి అసలు జీవితం స్టార్ట్ అవుతుంది. ఏ మనుషుడు ఏం చేయాలి, ఎలాగో నడుచుకోవాలి, ఎలాగో ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా బయటపరచు. ఇక్కడ ఎన్ని కూడా బాగా అయిగా సాయంత్రం అడగకపోగలదు. అడిగితే నీ లాస్ట్ ఇది ఎంత కష్టపడి చెప్తాను. ఒకవేళ మనవులు నేర్చుకోకపోయినా యూట్యూబ్లో చూసాను నేర్చుకుంటారు. లేదా మీరు తోసి వేస్తే ఇంకొకరు తింటారు, మీరు తినకపోతే ఇంకొకరు పెట్టారు, లేదా మీరు తినకపోతే ఇంకొకరు పెట్టారు. ఈ మంచి ఆర్ట్ అనుకోవాలి. మరి ఇక్కడ నుంచి వీళ్ళు బయలుదేరి ఇక్కడ పోవాలంటే ఏం చేయాలా? ఇక్కడ రావాలంటే ఏం చేయాలో, పర్వత రాజ్యాన్ని మనం చేయాలంటే ఏం చేయాలో నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఎట్లా? మన పర్వత రాజ్యానికి వెళ్ళడానికే పట్టబడ్డాం. ఆ పర్వత రాజ్యానికి వెళ్ళక మునుపు ఈ భూమి మీద తండ్రి చేత ఆస్వాదించబడ్డ వారు ఉండాలి. చెప్పండి, తండ్రి చేత ఆస్వాదించబడాలి. నేను ఆస్వాదించబడాలి, మీరు ఆస్వాదించబడాలి. అందుకొరకే భూలోకం పుట్టినది మొదలుకొని తండ్రి చేత ఆస్వాదించబడిన వారిలాగా మీ కొరకు సిద్ధపరిచిన వాటిలో సమకూర్చు. చదవడం మాట ఎక్కడుందో? మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 44 వచనమా? మత్తయి సువార్త, మత్తయి బదుల సువార్త 25వ అధ్యాయ 34 వచనం.
మత్తయి రాసిన సువార్త. అయ్యగారు కొంచెం రిఫ్రెష్గా కూడా 2 సార్లు చెప్పాలి మా వాళ్ళకి. మీరు ఒకేసారి చెప్తే నాకే అనబట్టలేదు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత చెప్పండి నా తండ్రి చేత చెప్పండి నా తండ్రి చేత ఆస్తులు కోల్పోయిన వారులారా. చెప్పండి నా తండ్రి చేత ఆస్తులన్నీ కోల్పోయిన వారులారా. ఈ అల్ఫా ఓమేగా ఏం అర్థం కాదు. నేనేం చెప్పినా చెప్పమ్మా. నా తండ్రి చేత ఆస్తులన్నీ కోల్పోయిన వారులారా. మరి ఏం చెప్పు, మరి చదువున్నాడు చదువు. మరి నాకన్నా చెప్పండి, మీరైనా చదవండి. ఏమో ఆశ్చర్యం తెలియదు. ఏమైపోయింది అక్కడ? నా తండ్రి చేత ఆస్తులన్నీ కోల్పోయిన వారులారా. ఏమైనా తర్వాత ఇదిగో నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు దేవుడు. ఇక్కడ ప్రారంభమైన మన జీవితం ఇక్కడికి సిద్ధపరిచాడు. అయినా తింటారు కదా, కానాడు దేశంలో ఆ ద్రాక్ష గుర్తులు ఎలా ఉన్నాయట, మోసుకొని పోయారు. అంటే అంత పెద్దగా ఉంది. అయినా ఇప్పుడు నాకు చెప్తున్నాను చూడండి, ఇంత పెద్ద గుర్తులు ఎన్ని మనం పూజించాలి. మరి ఇక్కడ స్టార్ట్ అయిన రక్తంతో స్టార్ట్ అయిన ఈ ప్రయాణం ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితం ఆరోగ్యం ప్రవహించే దిశగా దేవుడు మారుస్తాడు. రావాలంటే ఎన్ని కలుపుకుంటూ రావాలి, ఎంత ప్రయాణం చేసుకుంటే వస్తేనే పొందుకోవచ్చు. లేకపోతే మనం ఇంకోటి భూమి మీద ఉన్నప్పుడే తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా నీ కొరకే సిద్ధపరిచిన, ఇది నా కొరకే నీ కొరకే సిద్ధపరిచిన ఇక్కడ మనం చేరుకోవాలంటే ఈ భూమి మీద దేవుడి చేత జీవించబడాలి. హల్లెలూయా. దేవుడి చేత ఏం చేయబడాలి? జీవించబడాలి. రక్షించబడలే కాదు, దేవుడి చేత దీవించబడాలి. దీవించబడినప్పుడే నీకు సిద్ధపరచబడింది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కనుక మోషే ద్వారా ప్రాముఖ్య విషయం నేర్చుకోవాలి. ప్రాముఖ్య విషయాలు ఇలా మోషే ద్వారా 3 మనకి దేవుడు అనుగ్రహించాడు. మొదటి చెప్పండి, మొదటిది చెప్పండి సార్. మొదటిది ఏంటి? మొగళ్ళ మంచోళ్ళ బెబ్బే అంటే ఇంకెక్కడ తినపడాలి బయటికి అరిచేదానేగా గట్టిగా చెప్పండి. ఫస్ట్ ఏంటి? మొదటి చెప్పండి గట్టిగా. రెండో చెప్పాలి ప్రత్యక్ష గుడారం. మూడవది చక్కటి సమయం, చక్కటి ప్రదేశం. ఇక్కడి నుంచే మానవుడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో మార్గదర్శనం చక్కగా దైవజనులు దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరి అయ్యగారు పాతగారి గుర్తు చేసినాడు. ఇలా వాక్యం చెప్తే బయట లోపలికి రాడు, సిగ్గు సేమ్ విదేశీ టైం నా దగ్గర కొద్దిగా ప్రార్థన చేపిస్తున్నాడు. సేమ్ ఆయనకే డబల్ ఉంది ఆత్మ. నేను వాక్యం చేసి ప్రార్థన చేసి పిలిపిస్తాడు, బయటకే కూర్చున్నాడు. అంత సిగ్గు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒకసారి చెప్పడం గడిగా హల్లెలూయా. ఈరోజు నన్ను కూర్చోబెట్టి ప్రసంగం చేస్తున్నాడు. దీంట్లో ఏంటంటే దేవుడికి చెప్పండి ఏంటిది? దేవుడి బాధ, దేవుల్లో ఉన్న దుఃఖం, దేవుడు ఉన్న వైరాగ్యం, దేవుడు ఉన్న పట్టుదల. అదే 2014 ఆ బండి మీద కూర్చునేవాడు. మాకు ఎంతసేపు వాడు బయటికి వెళ్ళినట్టు వెళ్ళిపోతాడు. అంత సిగ్గు. ఆ తర్వాత తను ఎప్పుడు సమర్పించుకున్నాడు. ఈరోజు నన్ను కూర్చోబెట్టి వారికి చెప్తాడు. ఇదంతా ఒక ప్రతిష్ట, ఒక తీర్మానం. సరే విన్నారా? నీకంటే సిగ్గు ఎక్కువ. ఏదో అనుకున్నా మరి ఏం చెప్పవాలి? ప్రస్తుతానికి చెప్పాలి. నీకంటే మహా సిగ్గు. అసలు లోపలికి రాడు. ప్రార్థన స్టడీ కానీ ఎన్ని గమనించబడుతున్నా వాళ్ళు భార్య ఉన్నారు కదా. ప్రార్థన ప్రాణించుకు లోపలికి రాడు. ఏడొస్తే ఏడ పాట పాడిస్తాడు, ఏడ ప్రార్థన చేపిస్తాడు. ఒక మాట సిగ్గు అంటే ఇప్పుడు దేవుడు చెప్పడం దేవుడి పిలుపులో అంత వైరాగ్యం, ధైర్యం ఉంటుంది.
మనం ముందుకు రావడమే చాలు, ముందుకు రావాలి. కనుక మరి ఈ ప్రాంతంలో మరి ఎన్ని తొలినాడు అయినా చాలా ఈ ప్రాంతంలో పోయి సేవ చేయడం అనేది చాలా కష్టతరమైందని దేవుడు కృప చెప్పగలరు. నేను కేరళలో సేవ చేసేటప్పుడు ఈ గ్రామం గురించి ఒక దర్శనాన్ని ఇచ్చారు. పెద్ద సంఘం, అది దాన్ని మిగటానికి వస్తుంది, దాని వెనక నుంచి నరుపుకుంటూ వస్తాను. అసలు ఆ కాలం పోయింది. అప్పుడు మరియాలయంతో మాట్లాడి నమస్కారం చేశాను. బ్రదరే, ఇది కొంత డ్రీమ్ కళ వచ్చింది, ఈ కళ కోసం మీరు అందరూ దయచేసి ప్రార్థన చేయాలని చెప్తే వాళ్ళకు సంఘం అంతా కూడా ఉపవాస ప్రార్థన పెట్టు. ఉపవాస ప్రార్థనలో ఒక ఆమె దర్శనం చూసింది, ఒక ప్రవచనం చెప్తుంది, ఒక ఆమె దర్శనం చూసింది. ఆ దర్శనంలో ఏంటంటే నేను వేరే చోటకి వెళ్ళి సేవ చేస్తున్నట్టు అట దర్శనం వచ్చింది. దాని తర్వాత ఈ గ్రామం గురించిన దర్శనం దేవుడు నాకు ఇచ్చిన తర్వాత కొన్ని వచ్చేసింది. దాని తర్వాత ఈ చట్టం చుట్టూ హల్లెలూయా. ఇది ఒక దేవుని తీర్మానం, దేవుని జ్ఞానం. ఈ స్థలం తీసుకుంటాను కూడా చాలా మంది ఎదురొచ్చారు, పోటీ పడ్డారు. నేను ఇచ్చే డబ్బుల కన్నా 70,000 ఎక్కువిస్తామన్నా, నేను ఇచ్చే డబ్బుల కన్నా 50,000 ఎక్కువిస్తామన్నా. కానీ దేవుడు అతను ప్రేరేపించడం బట్టి ఈ స్థలాన్ని నాకే ప్రభు నియమించాడు. హల్లెలూయా. మన దేవుని చేతిలో చెక్కబడే ఒక వార్తగా ఉన్నాం. ఈరోజు కాక రేపు మలుస్తాడు, రేపు వ్యాపింపజేస్తాడు. ఆ నిరీక్షణతోటే ఇదే స్థలంలో ఉన్నాం. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఆ దర్శనాలు మనం నిలబడితే చాలు, అది ఎన్ని సంవత్సరాలైనా. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు నిలబడ్డాడు దర్శనంలో? తన దర్శనంలో ఎన్ని సంవత్సరాలు నిలబడ్డాడు? 20 సంవత్సరాలు. ఎంత ఓపిక! అందుకొరకే తండ్రి అయిన అబ్రహామా అని ధ్యానించాడు. నా మహిమ ఎప్పటికి ఇవ్వనని చెప్పాడు దేవుడు. అయితే దేవుడు ఏమన్నాడు? మీ తండ్రి అయినా, చెప్పండి, మీ తండ్రి అయినా అబ్రహాము గురించి ఆలోచన చేశాడు. దేవుడు ఏమన్నాడు? నా మహిమ ఎవరికి ఇవ్వను అన్నాడు. మరి ఏమన్నాడు? మీ తండ్రి అయినా అబ్రహాము గురించి ఆలోచించి, మీ తండ్రి అన్నాడు. యేసు గారు అన్నాడు, మీ తండ్రి పరలోక తండ్రి అన్నాడు. అబ్రహాము గారు ఎంత హెచ్చించాడు దేవుడు హెచ్చించాడు. కనుక ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణాలు మనం తెలుసుకోవాలి. ఒక్కోసారి నీళ్లు కోసం గుర్తాడుతున్నారు, ఒక్కోసారి ఆహారం కోసం గుర్తాడుతున్నారు, ఒక్కోసారి ఉండడానికి స్థలాల కోసం గుర్తాడుతున్నారు. అన్ని గుర్తురాలే కదా. మనకు కూడా అదే కదా, మనకు కూడా అదే పోరాటం. ఈ భూమి అదే పోరాటం. అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అది నాది ఒకటి నాది, మీ బాధ మీది, నా బాధ నాది, నా గోళ నాది, నీ గోళ మీది కదా. మోసే గోళ మోసేది, ఇశ్రాయేలు గోళ ఇశ్రాయేలుది. మధ్యలో దేవుడు వచ్చి న్యాయం చేస్తాం. మన దేవుడు చెప్పకూడదు. ఇదంతా కూడా మన ఆత్మ సంబంధమైన ప్రయాణం, ఆత్మ సంబంధమైన ప్రయాణం. వీరిలాంటి ప్రయాణం మన ప్రయాణం కాదు. మన ప్రయాణం చాలా శ్రేష్టకరమైనది, మన ప్రయాణం చాలా ఉద్యోగకరమైనది, మన ప్రయాణం చాలా మధురమైన ప్రయాణం. మన ప్రయాణం మనలో పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉన్నాడు. మన మీద యేసు ప్రభువు యొక్క గాయాలు ఉన్నాయి, మన మీద యేసు ప్రభువు యొక్క రక్తం ఉన్నది, యేసు ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్యం ఉన్నది. వారికి అది లేదు. సేవకుడు మంచి మాట తెలియపరిచారు. ఆ రోజుల్లో మందస్థాన్ని కొట్టుకోవాలంటే ఏమైపోవాడు? చచ్చిపోయాడు. ఒక రాజు ఆశరాజ, ఒక రాజు మందస్థాన్ని కొట్టుకున్నప్పుడు చెయ్యంత వెళ్ళిపోయింది. రాజు పేరేంటి? ఉజ్జియానా. ఒక రాజు మందస్థి కింద పడిపోతుంటే పుట్టే చెయ్యంత వెళ్ళిపోయింది. మన రోజు బైబిల్ కొట్టుకున్నాం, బైబిల్ ఇస్తేస్తున్నాం, బైబిల్ కాళ్ళలో పెట్టుకున్నాం, జేబులో పెట్టుకున్నాం, టీవీ మీద పెడతాం. ఎంత తగ్గితే మనకి ఇచ్చాడు. కృప మన ఆవరించి ఉండబట్టి ఈ మందస్థాన్ని మనం ఎలా చేసినా సరే దేవుడు క్షమిస్తున్నాడు. హల్లెలూయా. కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టుకున్నాం, కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టుకుంటాం. ప్రార్థన చేద్దాం, లేచి నిలబడడం, ముగింపు ధ్యానం చేసుకుంటాం. దేవుడు నీకు ఈ సీనాయి కొండ దగ్గర 3 అనుభవాలు ఇచ్చాడు. ఒకటి న్యాయ ప్రమాణం, ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మంగా నడుచుకోవాలనేది.
రెండవది ఏమి చెప్పండి, ప్రత్యక్షం గుడారం. దేవుడు నీకు నాకు ప్రత్యక్షం ఎలా అవుతాడో ఆ గుడారం ఇచ్చిన ఒక నియమాన్ని ఇచ్చాడు. మూడవది ఏమి చెప్పండి, ఎలాగో సేవ చేయాలి, ఎలాగో ప్రభుని స్తుతించాలి, ఎలాగో ఆయన వెంబడించాలి, దాని గురించి 3 బయలుపరిచాడు. ఈ 3 చెప్పండి, మరోసారి చెప్పండి. మొదటిది ఏంటి? గట్టి చెప్పండి. మొదటిది ఏంటి? న్యాయమా? రెండవది చెప్పండి. మొదటిది ఏంటి? రెండవది, మూడవది ప్రార్థన చేసుకున్నాం. తెలియదంటే 2 గంటల వాక్యం చెప్పి తెలియదండి. ఏం చేస్తాం? ఇది మా గొర్రెలు. అలాంటి గొర్రెలు ఇచ్చాడు దేవుడు. దేవుడు నాకు ఇచ్చిన గొర్రెల కొరకే స్తోత్రించేదము. చెప్పండి, స్తోత్ర. మీరే కదమ్మా చక్కగా యేసు ప్రభువుతో ఉన్న శిష్యులు కూడా మీకంటే ఎక్కువ లేదా వారు వివేచించారు, గ్రహించారు. జ్ఞానం లేదు, వివేకం లేదు, వారికి చదువు లేదు, బుద్ధి లేని మందమతులు. అరే ఏంటరా ఆ యొక్క ఉపదేశిక రొట్టెల గురించి, వారి యొక్క శాస్త్రుల యొక్క పరిచయం యొక్క వారి యొక్క ఆహారం గురించి జాగ్రత్తగా ఉన్నట్టే మన రొట్టెలు ఎలా దేశంలో కోపడుతున్నారు. వాళ్ళ బాను గురించి చెప్తుంటాడు. మార్కు సువార్తలో వాక్యం చదువుకున్న మార్కు రాసిన సువార్తలో యేసు ప్రభు చెప్పిన శిష్యుడికి ఎలాంటి వాళ్ళంటే నాకంటే అర్థమైన వాళ్ళు ఆయన నడిపించాడు. నేనే బెస్ట్ యేసు ప్రభు కంటే. చూడండి మరి మార్కు రాసిన ఉందమ్మా, నేను కూడా దీన్ని 9వ అధ్యాయం కదా, 8వ అధ్యాయమా? మార్కు సువార్త 8వ అధ్యాయం 16-17 వచ్చి మనం చూసుకుంటూ వస్తే, వారు మన యొక్క రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకోండి. ఎరిగి మన యొక్క రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుతున్నారు? మీరు నలుగురు చెప్పండి, మీరు ఎక్కను అడ్రస్ తీసారా? 38 పేజీ నెంబర్ తెలుగు బైబిల్ 8వ అధ్యాయం 16-17 వచ్చారు. మీరు ఎక్కను గ్రహింపలేదా? మీరెందుకు మీరు మీ హృదయమును కఠినము గలవారై ఉన్నారు. 18 వచ్చిన మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకోరా. మీకు చెవులు పర్వాలేదు ఉన్నాయా? కళ్ళు బాగా విజ్ఞానం కళ్ళు పోయేసి వృత్తి పోసి 18 వచ్చిన 17 వచ్చిన మనం చదువుకుంటే ఒకసారి అంతా కూడా చెప్పండి. మీరు ఇంకాను గ్రహింపలేదా? రెండవది వివేచింపలేదా? మీ కఠిన హృదయం గలవారై ఉన్నారు. మీ కన్నులుండి చూడరు, తర్వాత చెవులుండి వినరు. ఇంకెలా అంటారు? ఇంకోటిందా? జ్ఞాపకం చేసుకోరు. ఇంకోటి సోదరు రాయబడింది మందమతుల 24 అధ్యాయం కదా, అక్కడ రాయబడతారు. ఈయన మీకు ప్రసంగా చేసిన 24 అధ్యాయము 9 వచ్చినమా, 24 అధ్యాయం 25 వచ్చినమా. అందుకైనా లూకాసు సువార్త 24:25 వచ్చిన మాటలన్నింటినీ నమ్మని మందమతులు పట్టు. యేసు ప్రభు గారు నేనే బెస్ట్ కదా. యేసు ప్రభు చుట్టూ ఉన్న 12 మంది కన్నా ఆ సూచి మీరే గొప్పవాడు. యేసు ప్రభు శిష్యుడి కంటే చెప్పండి, యేసయ్యా నీ శిష్యుడి కంటే నేనే బెస్ట్ కదయ్యా. చెప్పండి, యేసయ్యా. ఎంత చక్కగా ఉంటున్నారు కదా మీరు. చెప్పండి, యేసయ్యా నీ శిష్యుడి కంటే నేనే బెస్ట్ కదయ్యా. మీరే బెస్ట్ కదా. అట్లా చక్కగా ఉంటుంది. 3 రోజులు పొందుకుంటున్నాడు. నాకు తెలియదు అయ్యా. ఏందమ్మా అంటే నాకు తెలియదు. ఏందంటే ఏందయ్యా, ఏందమ్మా అంటే ఏందంటే హల్లెలూయా. కానీ ఈ లెసన్స్ మనం జాగ్రత్తగా వింటే మన జీవితంలో గొప్ప ఉత్సవం వస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసి ముగించుకుందాం. మనం ఇంతవరకు తన దాసుని పెట్టుకుని మనకి ఇచ్చిన కృపను బట్టి, ఆలోచన బట్టి దేవునికి స్తోత్రాలు చేద్దాం.
స్తోత్రం 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 సాయంత్రం జరిగే కుడి పరివేగానికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 రేపు జరిగే ఆరాధన పరివేగానికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తుతి ఘనత మహిమానికి చెల్లించి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆశీర్వాదం తీసుకున్నాం. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. తండ్రి యొక్క ప్రేమ కుమారుడి యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీతోనూ మాతో ఈ నైవేద్యాలను చిన్న ప్రతి కుటుంబాన్ని ఆయన రాకరపణ్యాంతరం కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ వందనాలు.